Hello everybody. Ela unnar nana. So all the 9th class and 10th class students, a warm welcome to this session. ఇది హాఫ్ ఇయర్లీ అంటే SA-1 ఎగ్జామ్లో ఇంగ్లీష్ గ్రామర్ సిరీస్ అన్నమాట. జస్ట్ స్మాల్ షార్ట్ సెషన్, లాస్ట్ మూమెంట్ గ్రామర్ టిప్స్ చెప్పడానికి, ఇంకా కొన్ని డిస్కోర్సెస్, కొన్ని ఇంపార్టెంట్ డిస్కోర్సెస్ కూడా మీకు చెప్తాను. ఓకే, సో దిస్ ఇస్ కంప్లీట్లీ అ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ పర్సనల్గా టెలిగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టారు. సో మ్యామ్ కొన్ని అంటే యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ చెప్పండి, రిపోర్టెడ్ స్పీచ్ చెప్పండి. సో ఏ టాపిక్ అయితే మీరు రిక్వెస్ట్ పెట్టారో ఆ టాపిక్ని ఈ పర్టికులర్ సెషన్లో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. ఎందుకంటే మొత్తం గ్రామర్ చెప్పాలంటే 1.5 అవర్లో సరిపోదు నాన్న, టైం కుదరదు అది. ఓకే, సో బేసికలీ ఇంపార్టెంట్ పార్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ బిగిన్ ఎవ్రీబడి. ఎస్, సో ఆల్ ఆఫ్ యూ మ్యామ్ పేపర్ ప్యాటర్న్ ఆల్సో కావాలా ప్రత్యూష? డెఫినెట్లీ. కామెడీ డాన్సర్ హాయ్, హాయ్ ఉమా, హాయ్ పవిత్ర, సౌమ్య, మన్మోహన్ రెడ్డి, పండు, లక్ష్మీకాంత్, యానా. సో అందరికీ వార్మ్ వెల్కమ్, వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో మీరు అందరూ ఎలా రాశారు ఎగ్జామ్స్? ఆల్ యువర్ ఎగ్జామ్స్ వెంట్ వెల్, ఐ హోప్. ఓకే, సో లెట్స్ సీ ద ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్. సో సంబడి వాజ్ ఆస్కింగ్ అబౌట్ ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్. ఓకే, సో ఇంగ్లీష్లో ఫర్ 9th and 10th క్లాస్ స్టూడెంట్స్, అంటే దిస్ ఈజ్ ఫర్ 10th క్లాస్ అండ్ ఆల్సో 9th క్లాస్, సరేనా? 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా మీరు వినొచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్లో గ్రామర్ పార్ట్ ఎస్పెషలీ అండ్ డిస్కోర్సెస్, ఓకే, వీ హ్యావ్ మేజర్ అండ్ మైనర్ డిస్కోర్సెస్ కదా, అవి 9th and 10th క్లాస్కి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. ఓకే, సో 80 మార్క్స్ పేపర్లో 20 మార్క్స్ విల్ బీ ఓన్లీ ఫర్ డిస్కోర్సెస్. గాట్ ఇట్? సో డిస్కోర్సెస్లో మనకు మేజర్ డిస్కోర్సెస్ ఇంకా మైనర్ డిస్కోర్సెస్ ఉంటుంది. మేజర్ డిస్కోర్స్ విల్ బీ ఫర్ 10 మార్క్స్, మైనర్ డిస్కోర్స్ కూడా ఫర్ 10 మార్క్స్. అంటే అవుట్ ఆఫ్ 20 మార్క్స్, జస్ట్ ఇమాజిన్ 80 మార్క్స్, అవుట్ ఆఫ్ 80 మార్క్స్ ఇఫ్ యూ గెట్ 20 అవుట్ ఆఫ్ 20. సో డిస్కోర్సెస్ ఆర్ వెరీ ఈజీ టు రైట్ ఆల్సో. ఓకే, గ్రామర్ కాదు ఇది జస్ట్ డిస్కోర్సెస్. అంటే చెప్తాను వాట్ ఆర్ ద డిస్కోర్సెస్. సో ఈజీలీ యూ కెన్ స్కోర్ 19 ఆర్ 18 ఇన్ డిస్కోర్సెస్. ఓకే, సో ఇక్కడ చూడండి, మైనర్ డిస్కోర్సెస్లో వీ విల్ హ్యావ్ 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ 5 మార్క్, ఇంకొక క్వశ్చన్ 5 మార్క్. ఓకే, పరమేష్ 40 out of 40 you got in biology, very good. థ్యాంక్ యూ అలెగ్జాండర్. సో ఇక్కడ ఒక పోస్టర్, ఇన్విటేషన్, డైరీ ఎంట్రీ, నోటీస్ రైటింగ్, మెసేజ్ రైటింగ్ అండ్ ప్రొఫైల్. ఓకే, దీస్ ఆర్ ద క్వశ్చన్స్. కానీ ఏదో ఒక క్వశ్చన్, ఓకే, పోస్టర్, ఇన్విటేషన్, డైరీ ఎంట్రీలో లెట్ మీ టెల్ యూ, డైరీ ఎంట్రీ కొంచెం ఇంపార్టెంటే. ప్లీజ్ గో త్రూ సమ్ శాంపుల్ డైరీ ఎంట్రీస్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకే, తర్వాత నోటీస్ కూడా మనకు రావచ్చు. సో దే విల్ బి గివింగ్ యూ 2 క్వశ్చన్స్ 5+5 మార్క్స్. అది మైనర్ డిస్కోర్స్లో. మేజర్ డిస్కోర్స్లో వచ్చేసి మనకు ఇంటర్వ్యూ, డిస్క్రిప్షన్, కన్వర్సేషన్, narration, choreography, script or play script. ఓకే, సో దిస్ ఇస్ 1 సెట్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ మనకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఓకే, సో మీ ఇష్టం, ఐదర్ ఫస్ట్ సెట్లో ఏదో అంటే ఫస్ట్ సెట్ మొత్తం మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి, లేకపోతే సెకండ్ సెట్ మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ సెకండ్ సెట్లో లెటర్ రైటింగ్ ఉంది కదా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లెటర్ రైటింగ్ అయితే ఖచ్చితంగా షార్ట్ క్వశ్చన్ మీకు SA-1లో ఆర్ ప్రీ ఫైనల్లో ఆర్ ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్లో కూడా లెటర్ రైటింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో లెటర్ రైటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ సెషన్లో లెటర్ రైటింగ్ గురించి షార్ట్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, ఎందుకంటే మీలో కొద్దిమంది అడిగారు, ఓకే మ్యామ్ లెటర్ రైటింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఇంకా స్పీచ్, ఎస్సే, బయో స్కెచ్, న్యూస్ రిపోర్ట్ ఇవన్నీ ఉంటుంది. అంటే 1 క్వశ్చన్ ఫ్రమ్ దిస్ సెట్ 1 ఆర్ 1 క్వశ్చన్ ఫ్రమ్ దిస్ సెట్ 2. ఓకే, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 10 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈజీగా 9 మార్క్స్ తెచ్చుకోవచ్చు నాన్న, ఏమీ లేదు మేజర్ డిస్కోర్స్లో. సో మేజర్ డిస్కోర్స్లో ఐ విల్ బీ డిస్కసింగ్ లెటర్ రైటింగ్ టుడే. ఓకే, లెటర్ రైటింగ్ ఒకటే చెప్తాను, అన్నీ చెప్పాలంటే ఇట్స్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్, బట్ లెటర్ రైటింగ్ ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో
వన్ మోర్ రూల్ ఫర్ లెటర్ రైటింగ్ అయినా మేజర్ డిస్కోర్స్ అయినా మైనర్ డిస్కోర్స్ అయినా ఓకే డిస్కోర్సెస్కి దేర్ ఆర్ సర్టన్ రూల్స్. ఆ రూల్ ప్రకారం మార్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఓకే సాయి వినీత్, వాట్ అబౌట్ ఆబ్జెక్ట్ మ్యామ్ ఫర్ 10th క్లాస్? ఏంటి నాన్న ఆబ్జెక్ట్? నాని ఏపీ స్టూడెంట్స్ కూడా వినొచ్చు, నో ప్రాబ్లం. అంటే స్పెసిఫికలీ ఫర్ టుమారోస్ టీఎస్ SA-1 ఎగ్జామ్, బట్ ఇంట్రెస్టెడ్ ఏపీ స్టూడెంట్స్ క్యాన్ ఆల్సో లిసన్. ఓకే సో డిస్కోర్సెస్ రాసినప్పుడు ఇట్ షుడ్ బి గ్రామటికలీ కరెక్ట్. మీరు ఏదో రాస్తున్నారు కదా అది గ్రామటికలీ కరెక్ట్గా ఉండాలి. ఓకే దానికోసం 1 మార్క్ or 2 మార్క్స్ అలాట్ అయి ఉంటుంది. పంచువేషన్ షుడ్ బి దేర్. పంచువేషన్ అంటే కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఇన్వర్టెడ్ కామాస్, అపోస్ట్రాఫీ అవన్నీ కరెక్ట్గా పెడుతున్నారా లేదా అని యూ విల్ బి గివెన్ మార్క్స్ ఫర్ దాట్ ఆల్సో. ఓకే దెన్ ప్రాపర్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజే కానీ దాంట్లో కూడా ప్రాపర్లీ లాంగ్వేజ్, ప్రాపర్ సెంటెన్స్ ఫార్మేషన్ అవన్నీ కూడా చూస్తారు. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫార్మాట్ ఆఫ్ ది డిస్కోర్స్. ఓకే సో లెట్ ఇట్ బి మైనర్ డిస్కోర్స్ ఆర్ మేజర్ డిస్కోర్స్, దాంట్లో ఫార్మాట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే అంటే లెటర్ రైటింగ్కి ఒక పర్టికులర్ ప్రోటోకాల్, ఒక పర్టికులర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. అలాగే నోటీస్ అంటే నోటీస్ లాగా కనపడాలి. ఓకే సపోజ్ యూఆర్ రైటింగ్ డైరీ ఎంట్రీ, డైరీ ఎంట్రీకి ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో ఆ ఫార్మాట్ కోసం జస్ట్ ఆ ఫార్మాట్ మీరు సరిగా రాస్తే అక్కడే మీరు 2 మార్క్స్, మేజర్ డిస్కోర్స్ అయితే 2 మార్క్స్, మైనర్ డిస్కోర్స్ అయితే 1 మార్క్ యూ కెన్ స్కోర్. ఓకే సో మేజర్ డిస్కోర్స్లో జస్ట్ ఫార్మాట్ ఫాలో అయితే యూ కెన్ ఈజీలీ స్కోర్ ఏమంటారు 3 మార్క్స్ 4 మార్క్స్ కూడా ఫార్మాట్ ప్రకారం రాసిస్తే. అండ్ ఇంకొకటి ఏంటంటే కనెక్టెడ్, అంటే వాట్ ఎవర్ టాపిక్ యువర్ రైటింగ్ అది మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ కనెక్టెడ్ ఉందా లేదా. అంటే యూ స్టార్టెడ్ విత్ సంథింగ్ బట్ యు ఆర్ ఎండింగ్ విత్ సంథింగ్ ఎల్స్. ఆ కనెక్షన్ లేకపోతే యూ విల్ లూజ్ మార్క్స్. ఓకే సో డిస్కోర్స్ రాసినప్పుడు కీప్ దీస్ పాయింట్స్ ఇన్ మైండ్. సరేనా నాన్న? సో డిస్కోర్స్లో ఐల్ బి డిస్కసింగ్ అబౌట్ లెటర్ రైటింగ్ డీటెయిల్గా కొంచెం ఒక 15 మినిట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం లెటర్ రైటింగ్ని ఎలా అటెంప్ట్ చేసుకోవాలి. ఓకే ప్రత్యూష, స్టీఫెన్ ఫ్లెమింగ్, డ్యూరేషన్ ఆఫ్ దిస్ లైఫ్ అప్రాక్సిమేట్లీ 1 hour. ఓకే స్టీఫెన్ ఫ్లెమింగ్ కాదు అక్షిత్, జస్ట్ 1 hour నాన్న. 10కి అయిపోతుంది. 10:15 వరకు వీ విల్ ర్యాప్ ఇట్ అప్, ఎందుకంటే మీరు మళ్ళీ రివిజన్ కూడా చేసుకోవాలి కదా. ఈ రమేష్ మ్యామ్ పార్ట్ బి కూడా చెప్పండి. ఓకే పార్ట్ బి లెట్ మీ సీ నాన్న. వసంత్ గేమర్ పోస్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలా గేమర్స్? ఓకే యాక్చువల్లీ టెలిగ్రామ్లో ఆల్రెడీ కొద్దిమంది రిక్వెస్ట్ పెట్టారు. ఓకే ఆ రిక్వెస్ట్ ప్రకారం నేను ఈ సెషన్ అరేంజ్ చేయడం జరిగింది. ఓకే సో లెట్స్ సీ గ్రామర్లో బేసికలీ గ్రామర్ అంటే మీకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 13 ఒకటి ఉంటుంది, దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు. ఓకే సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ టోటల్ 6 questions విల్ బి దేర్. అవుట్ ఆఫ్ 6 4 యూ హ్యావ్ టు రైట్. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఆల్ ద 6ని అటెంప్ట్ చేయండి. మిస్టేక్ అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడ 6 questions, అవుట్ ఆఫ్ 6 questions యూ ఆర్ సపోజ్ టు రైట్ 4 questionకే మార్క్స్ ఇస్తారు. బట్ 6 out of 6 అటెంప్ట్ మాత్రం చేయండి. ఓకే సో 4 into 2 8 మార్క్స్ విల్ బి దేర్. ఈ క్వశ్చన్ నెంబర్ 13 ఉంది కదా అంటే టీఎస్ పేపర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని నార్మల్గా ఇట్లా స్కూల్స్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అని అంటారు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో దే విల్ బి ఆస్కింగ్ 6 టాపిక్స్, గ్రామర్ టాపిక్స్. ఓకే ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఎవరైతే 10/10 తెచ్చుకోవాలనే టార్గెట్ పెట్టారు, అంటే మొత్తం 10th క్లాస్లో ఇఫ్ యూ వాంట్ 10/10 స్కోర్, ఓకే CGPA 10/10 కావాలి ఆర్ 595+ ఆర్ 590+ మార్క్స్ టార్గెట్ పెట్టారంటే ఇంగ్లీష్ కూడా యూ హ్యావ్ టు స్కోర్ గుడ్ మార్క్స్. తెలుగు, హిందీ లాంగ్వేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఓవరాల్ స్కోర్. ఎస్ మెయిన్ లాంగ్వేజెస్, మెయిన్ సబ్జెక్ట్స్ అయితే మీరు ఎలాగో చదువుకుంటారు, కానీ ఇఫ్ యూ హ్యావ్ అ టార్గెట్ ఫర్ అ వెరీ హై స్కోర్ ఇన్ యువర్ 10th బోర్డ్ ఎగ్జామ్, దెన్ ఈ గ్రామర్ పార్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అంటే హిందీ, ఇంగ్లీష్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే అక్షిత్ రెడ్డి, ప్రత్యూష ఒక 1 hour ఉంటుంది నాన్న సెషన్, ఎక్కువ ఏమి ఉండవు. ఓకే తనీష్ మార్నింగ్ కూడా క్లాస్ తీసుకోవాలా? చూస్తాను నాన్న. ఓకే
ఎస్ యానా మసీరా. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఒక క్వశ్చన్, ఇంకొకటి ఎడిటింగ్. ఓకే, ఎడిటింగ్ అంటే మీ టెక్స్ట్ బుక్ నుంచి దే విల్ బి టేకింగ్ సమ్ ప్యాసేజెస్, ఆ ప్యాసేజెస్ని ఎడిట్ చేయమంటారు. ఓకే, ఎడిటింగ్ కోసం మీకు టెన్సెస్ సరిగా రావాలి నాన్న. ఓకే, టెన్సెస్ వచ్చి ఉండాలి సరిగా. సో టెన్సెస్ కూడా బ్రీఫ్గా చెప్తాను. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ ఎడిటింగ్, దీస్ బోత్ ఆర్ ద గ్రామర్ పార్ట్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ పేపర్ యాక్చువల్లీ. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో వాట్ క్వశ్చన్స్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్. సో చూడండి ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్, సింపుల్ కంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్, ఇంకా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇవే క్వశ్చన్స్ ఉంటుంది నాన్న. అండ్ బిలీవ్ మీ వెరీ సింపుల్ క్వశ్చన్స్. కొన్ని ట్రిక్స్ చెప్తాను, ఆ ట్రిక్స్ని మీరు ఫాలో అయితే ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మొత్తం గ్రామర్ చదువుకోవాలంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ ఫర్ యూ ఆల్సో. ఓకే, కానీ కొన్ని ట్రిక్స్ని మీరు ఫాలో అయితే మీరు ఈజీగా రేపటి ఎగ్జామ్లో స్కోర్ చేయగలుగుతారు. ఓకే, సో లెట్స్ ఇప్పుడు గ్రామర్ పార్ట్లో వాట్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అంటే క్వశ్చన్ ట్యాగ్ చెప్తాను, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. చాలా మంది స్టూడెంట్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అడిగినారు కాబట్టి ఇది కొంచెం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్గా కానీ ఇన్ షార్ట్. ఓకే, 37 in physics you got, very good. ఎడిటింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలా పద్మా? ఓకే, ఎడిటింగ్ అడుగుతున్నారా చాలామంది. ఓకే, లెట్స్ డూ ద గ్రామర్ పార్ట్ ఫస్ట్. ఓకే, గ్రామర్ చేద్దామా లేకపోతే షల్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ లెటర్ రైటింగ్ ఫస్ట్? ఓకే, లెట్స్ డూ ద గ్రామర్ పార్ట్. సో గ్రామర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ దిస్ పర్టికులర్ పారాగ్రాఫ్, అంటే ఇలాంటి పారాగ్రాఫ్. సో ఒక పారాగ్రాఫ్లో మీరు చూసి ఉంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 క్వశ్చన్ నెంబర్స్ ఆర్ దేర్. ఓకే, సో టోటల్ 6 క్వశ్చన్స్ విల్ బి దేర్. అవుట్ ఆఫ్ 6, 4 క్వశ్చన్స్ ఓన్లీ యూ విల్ బి అలాటెడ్ మార్క్స్ అనమాట. కానీ మీరు ఆల్ 6 అవుట్ ఆఫ్ 6ని అటెంప్ట్ చేయండి. ఇక్కడ చూడండి, రీరైట్ ద సెంటెన్స్ యూజింగ్ హూ, తర్వాత ఒక యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ ఉంటుంది, ఒక క్వశ్చన్ ట్యాగ్ క్వశ్చన్ విల్ బి దేర్, ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సింపుల్ టు కంపౌండ్, సింపుల్ టు కాంప్లెక్స్ సెంటెన్స్ కన్వర్షన్ అది ఒకటి ఉంటుంది. సో ద క్వశ్చన్ పేపర్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 13 యాక్చువల్లీ. ఓకే, సో టుమారో పేపర్లో దిస్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 13. ఓకే, సో ఫస్ట్ లెట్ us see direct indirect speech conversion. Simple trick what you have to follow is, suppose direct speech ichi they'll ask you to convert it into indirect speech. Okay, so direct to indirect speech lo simple nana ante meeku ippudu 10th class level lo what questions you can expect ante, suppose Devishri said I want to eat. Want enti ikkada verb 1, so v1 v2 v3 ఇది మీకు తెలుసు కదా. yes, సో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్, దాన్ని v1 v2 v3 అంటారు. సో ఇక్కడ ఐ వాంట్ టు ఈట్, సో అది ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేయాలంటే ఒకటే బేసిక్ రూల్ ఉంటుంది ఫర్ కన్వర్టింగ్ డైరెక్ట్ ఇంటూ ఇండైరెక్ట్. యూ హ్యావ్ టు యూజ్ ద కంజంక్షన్ దాట్, అది ఫస్ట్ రూల్. ఓకే, కామా అండ్ ఇన్వర్టెడ్ కామాని తీసేయాలి. ఓకే, అండ్ కామా అండ్ ఇన్వర్టెడ్ కామా ప్లేస్లో యూ హ్యావ్ టు యూజ్ ద కంజంక్షన్ దాట్. సరేనా? ఒకవేళ క్వశ్చన్లో సెడ్ ఉంటే సెడ్గానే ఉంచండి. ఇఫ్ ద క్వశ్చన్ హ్యాస్ సెడ్ టు అయితే యూ హ్యావ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ రాసినప్పుడు దాన్ని టోల్డ్ అని చేంజ్ చేసుకోవాలి. ఓకే, సెడ్ టు ఉన్నప్పుడు మేక్ ఇట్ టోల్డ్, సెడ్ ఉన్నప్పుడు కీప్ ఇట్ యాజ్ సెడ్ ఓన్లీ. ఓకే, అది రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 1 ఏంటి? యూజ్ ద కంజంక్షన్ దాట్. రూల్ నెంబర్ 2 ఏంటి? సెడ్ని సెడ్గా ఉంచాలి, సెడ్ టుని టోల్డ్. ఒకవేళ క్వశ్చన్ అడిగినప్పుడు ఈవెన్ యూ కెన్ యూజ్ ఆస్క్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐ వాంట్ టు ఈట్, దేవిశ్రీ సెడ్ దాట్ నా. సో వాంట్ ఏంటి ఇక్కడ? v1 అంటే ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు అది ఎలా చేంజ్ అయింది? షీ, ఐ విల్ చేంజ్ టు షీ. ఓకే, సో దేవిశ్రీ సెడ్ దాట్ ఐ ఇక్కడ షీగా మారిపోయింది, షీ వాంటెడ్ టు ఈట్. ఓకే, సో v1 ఈస్ బికమింగ్ v2. సింపుల్, గాట్ ఇట్? సో v1 అంటే ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్గా చేంజ్ అవుతుంది. ఇంకా సపోజ్ క్వశ్చన్లో v2 ఉంటే అంటే పాస్ట్ టెన్స్ ఉంటే, ఓకే, ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ పాస్ట్ టెన్స్ ఇన్ ద క్వశ్చన్, సో క్వశ్చన్లో v2 ఉంటే అది ఎలా మారిపోతుంది?
had plus V3. Okay, so mostly మీకు 10th class లెవెల్లో or 9th class లెవెల్లో this question only will be asked. Okay, so Karthik said I wanted to write. So wanted, so first ఏంటంటే you have to remove the comma and inverted comma. ఆ ప్లేస్లో you have to write that conjunction. I ఉంది కదా, so Karthik is a boy, so you have to use he. Okay, so I ప్లేస్లో he రాసేయాలి. Wanted is V2 అంటే past tense, so past tense ni you have to make it had wanted. Okay, had plus V3. These two rules ni మీరు గుర్తుపెట్టుకోండి. It will be enough for tomorrow's exam. ఎందుకంటే ఇప్పుడు రిపోర్టెడ్ స్పీచ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 1 hour పడుతుంది. సో వీ కెనాట్ డూ ఇట్ రైట్ నౌ. కానీ ఒక సెషన్లో రిపోర్టెడ్ స్పీచ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను 1-2 months బ్యాక్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ దట్. కానీ ఇక్కడ జస్ట్ రిమెంబర్ ఇఫ్ వీ హ్యావ్ V1, ఓకే, present tense, that will change into V2 past tense. If question lo V2 unte, that is changing into had plus V3. These two pattern only will be asked in your exam mostly. Okay, meeku 10th class TS board exam prakaram ide repeat aitune untundi. Okay, and rule enti, comma inverted comma తీసి you have to use that. Inkokati entante I unte make it she or he, got it, and use the conjunction that. Hi Shivateja, Akshit Reddy చాలా సేపు వెయిట్ చేసినావా? అవునా? ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అసలు ఐ గాట్ మెనీ మెసేజెస్ ఫర్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. మోస్ట్లీ మీకు ఎగ్జామ్లో ఈ 10th class లెవెల్ ఎగ్జామ్లో యాక్టివ్ వాయిస్ని కన్వర్ట్ ఇట్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అని యూ విల్ బి గెటింగ్ ద క్వశ్చన్. ప్యాసివ్ టు యాక్టివ్ మోస్ట్లీ నాట్ ఆస్కింగ్, ఇప్పుడు వరకైతే రాలేదు, కానీ యాక్టివ్ టు ప్యాసివ్ ఒకటే వస్తుంది. ఇంకా మీరు ఇంటర్మీడియట్లో హయ్యర్ లెవెల్లో ప్యాసివ్ టు యాక్టివ్ రావచ్చు, కానీ ఇప్పుడైతే మనకు ఓన్లీ యాక్టివ్ టు ప్యాసివ్ వీ హ్యావ్ టు సీ. సో లెట్ మీ టెల్ యూ సమ్ రూల్స్ ఇన్ దిస్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో. So before we actually start active passive voice, okay, you should know something about tenses. Tenses మీకు తెలిసి ఉంటే గ్రామర్ పార్ట్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, సో టెన్సెస్లో డూ యూ నో సింపుల్ ప్రెజెంట్ 3 types ఉంటుంది. ఓకే, ప్రెజెంట్ టెన్స్ విల్ బీ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ అంటే ఐ రీడ్. ప్రోగ్రెసివ్ అంటే ఐఎన్జీ ఫామ్ ఉంటుంది, అక్కడ యామ్ వచ్చేస్తుంది, ఐ యామ్ రీడింగ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఐ హ్యావ్ రెడ్ బిఫోర్, హ్యావ్ వచ్చేస్తుంది. ఓకే, అలాగే పాస్ట్ టెన్స్లో యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ ఆల్ దిస్. ఓకే, టెన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఓకే, సో టెన్సెస్ అంటే ఎడిటింగ్లో ఇది బాగా యూజ్ అవుతుంది. ఎడిటింగ్ ప్యాసేజెస్లో టెన్సెస్ మిస్టేక్ చేసి ఇస్తారు, యూ హ్యావ్ టు కరెక్ట్ ద టెన్సెస్. ఓకే, మ్యామ్ ప్యాసేజ్ క్వశ్చన్ సెంటెన్స్లో మిస్టేక్ ఉంటా మార్క్స్ రావా? ఏంటి కామెడీ డాన్సర్ అంటే యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఎడిటింగా? ఓకే, ఎస్ వినీత్ సాయి. సో see here, past tense lo we have suppose I ate a chocolate yesterday, so this is simple past. Past progressive ante I was eating. వాజ్ వస్తే అది పాస్ట్ టెన్స్, యామ్ ఉంటే అది ప్రెజెంట్ టెన్స్, ఐఎన్జీ యాడ్ చేస్తే అది ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ టెన్స్లో ఐఎన్జీ యాడ్ చేస్తే అది పాస్ట్ కంటిన్యూస్ ఆర్ పాస్ట్ ప్రోగ్రెసివ్ అంటారు. పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటి? హ్యావ్ ఈటెన్. ఓకే, అలాగే ఫ్యూచర్ టెన్స్ అంటే విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఐ విల్ ఈట్ డిన్నర్, ఐ విల్ బీ ఈటింగ్ డిన్నర్ అంటే అది ప్రోగ్రెసివ్. ఓకే, పాస్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏంటి? I will have finished. So this was just a basic idea on tenses. Let's see some questions on active passive voice. Okay, so basically ikkada there is a list of sentences. Can you identify the voice first? Okay, adi active voice ga unda lekapothe passive voice ga unda, can you identify it? So ikkada chudandi, Sunita sings beautiful songs. Okay, so idi active voice ante just oka idea kosam chudandi first. Sunita sings beautiful song
యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ ఒకటి థర్డ్ వన్ చూడండి, ద బ్యాగ్ వాజ్ ఫౌండ్ బై దిషిత. ఓకే, సో బై ఎక్కడైతే మీకు బై వర్డ్ కనపడితే దట్ ఈస్ బేసికలీ ప్యాసివ్ వాయిస్ అనమాట. బన్నీ ఈజ్ హెల్ప్డ్ బై వెంకట్. ఓకే, సో అది ప్యాసివ్ వాయిస్. wherever we see the word by, so that is basically passive voice. So here are some questions, direct questions తో స్టార్ట్ చేద్దాం. questions మీకు ఒకవేళ వస్తే you can easily see this, understand this. Hemant played hockey, so what should be the answer? Active voice లో హేమంత్ played hockey ఉంటే hockey, ఇప్పుడు హేమంత్ is the subject, hockey is the object. So subject will become object, object will become subject. Okay, active passive voice లో మీరు చేసేది ఏంటంటే చేంజ్ సబ్జెక్ట్ ఇంటూ ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇంటూ సబ్జెక్ట్. ఓకే, ఆ ఇంటర్ కన్వర్షన్ చేసేయండి. సో ఇక్కడ హాకీ ఫస్ట్ వచ్చేస్తుంది. హాకీ వాజ్ ప్లేడ్ బై హేమంత్, సబ్జెక్ట్ విల్ బికమ్ ఆబ్జెక్ట్. ఓకే, హేమంత్ ఇక్కడ సబ్జెక్ట్ కదా, ఇట్ విల్ బికమ్ ఆబ్జెక్ట్. సో హాకీ వాజ్ ప్లేడ్ బై హేమంత్. సపోజ్ ఇక్కడ వాజ్ ప్లేడ్ ఎందుకు వచ్చింది, వాజ్ ఎందుకు వచ్చింది అంటే ఆల్రెడీ ఇక్కడ ప్లేడ్ ఉంది కదా, పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో కూడా పాస్ట్ టెన్సే ఉండాలి. ఓకే, క్లియర్. ఇంకొక క్వశ్చన్ చూడండి, గీతన లైక్స్ స్వీట్స్. ఓకే, సో లైక్స్ స్వీట్స్ అంటే అది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈజ్ ఆర్ ఆర్ యూజ్ చేసుకోవాలి. ఓకే, సో స్వీట్స్ ఆర్ లైక్డ్ బై గీతన. ఓకే, సో స్వీట్స్ ప్లూరల్ కదా, బహువచనం ఉంది కాబట్టి ఆర్ వచ్చింది ఇక్కడ. ఒక్క స్వీట్ ఉంటే స్వీట్ ఈజ్ లైక్డ్ బై గీతన, స్వీట్స్ అంటే స్వీట్స్ ఆర్ లైక్డ్ బై గీతన. ఓకే మ్యామ్, ప్యాసేజ్ క్వశ్చన్ సెంటెన్స్లో మిస్టేక్ ఉంటా మార్క్స్ రావా మ్యామ్ ప్లీజ్? లెటర్లో కామెడీ ఆన్సర్ లెటర్ రైటింగ్ చెప్తాను నాన్న, నెక్స్ట్ చెప్పేది ఇక్కడ లెటర్ రైటింగ్ ఓన్లీ. ఓకే, రోహన్ క్వశ్చన్ ట్యాగ్స్, ఎస్ ఐ విల్ షో యూ సమ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఆల్సో. సో శివ వాజ్ ఫ్లయింగ్ అ కైట్. ఓకే, సో వాజ్ ఫ్లయింగ్ ఉన్నప్పుడు వాట్ యు ఆర్ డూయింగ్ ఇట్, అ కైట్ వాజ్ బీయింగ్ ఫ్లోన్ బై శివ. ఓకే, ఐఎన్జీ ఫామ్ ఉంది కాబట్టి వాజ్ బీయింగ్ వచ్చేస్తుంది. వాజ్ ఇక్కడ పాస్ట్ కానీ ఫ్లయింగ్ ఐఎన్జీ ఉంది, అందుకే వాజ్ బీయింగ్ ఫ్లోన్. ఓకే, మై సిస్టర్ హ్యాజ్ పెయింటెడ్, హ్యాజ్ పెయింటెడ్ వచ్చినప్పుడు హ్యాజ్ బీన్ గా మారుతుంది. కానీ ఇవన్నీ కాకుండా ఇఫ్ యూ జస్ట్ రిమెంబర్ దిస్ వన్, ఐ విల్ షో యూ. చూడండి ఇక్కడ ఒక్క నిమిషం, జస్ట్ ఒక్క రూల్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ క్వశ్చన్ పేపర్స్ చూసాను, లాస్ట్ 5 year క్వశ్చన్ పేపర్స్ చూస్తే నాకు ఏమర్థమైంది అంటే మోస్ట్లీ ఓకే దే ఆర్ ఆస్కింగ్ సింపుల్ ప్రెజెంట్ ఆర్ సింపుల్ పాస్ట్. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవి ఎక్కువగా అడగట్లేరు. అడిగేది ఏంటంటే ఇక్కడ మనకు సింపుల్ ప్రెజెంట్ ఆర్ సింపుల్ పాస్ట్ అదే అడుగుతున్నారు మీ క్వశ్చన్ పేపర్లో. అయితే ఈ రూల్ గుర్తుపెట్టుకోండి, సపోజ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది కదా యాక్టివ్ వాయిస్. ఒకవేళ ఓకే V1 ఉంటే, V1 అంటే ఏంటి ప్రెజెంట్ టెన్స్, V2 అంటే ఏంటి పాస్ట్ టెన్స్. ఓకే, సో ఫస్ట్ మీరు కన్వర్షన్ చేసేది ఏంటంటే సబ్జెక్ట్ షుడ్ బికమ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ షుడ్ బికమ్ సబ్జెక్ట్, జస్ట్ ఇంటర్చేంజ్ చేయండి. ఓకే, ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఇఫ్ ఒకవేళ క్వశ్చన్లో V1 ఉంటే ఓకే, సో అది ఎలా మారిపోతుంది, బి ప్లేస్లో యూ హ్యావ్ టు యూస్ am, is or are. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ if V2 is there then it will become was or were. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ హేమంత్ ప్లేడ్ హాకీ. ఓకే, ప్లేడ్ ఏంటి ఇక్కడ V2, సో దాట్ వాజ్ చేంజ్డ్ ఇంటూ వాజ్ ప్లేడ్. ఓకే, సో చూడండి వెరీ సింపుల్. ఒకవేళ V2 ఉంటే క్వశ్చన్లో పాస్ట్ టెన్స్ ఉంటే అది ఎలా మారిపోతుంది, వాజ్ ఆర్ వేర్గా చేంజ్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఇన్ ద క్వశ్చన్ V1 is there అంటే ప్రెజెంట్ టెన్స్ ఇస్ దేర్, అది ప్యాసివ్ వాయిస్లో am, is or are గా చేంజ్ అయిపోతుంది. ఓకే, ఎడిటింగ్ కావాలా? ఓకే, పండు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే, అసలు విల్ సీ మార్నింగ్ ఒకవేళ వీలైతే చేద్దాం. సో యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో ఇలా చేయండి నాన్న. ఓకే, సపోజ్ ద క్యాట్ ఏట్ ద ఫిష్. ఏట్ అంటే ఏంటి ఇక్కడ పాస్ట్ టెన్స్ V2,
సో మీరు క్వశ్చన్ ఆన్సర్ ఎలా రాస్తారు? వాజ్, V2 ఉంది కాబట్టి వాజ్ యూజ్ చేసుకోవాలి ప్యాసివ్ వాయిస్ లో. సో ద ఫిష్ వాజ్ ఈటెన్ బై ద క్యాట్. ఓకే, సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ యాక్టివ్ ప్యాసివ్. రిమెంబర్ కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి అండ్ రూల్స్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అడిగినప్పుడు, ఓకే, వన్స్ అగైన్ లెట్స్ సీ ద రూల్స్. సపోజ్ డైరెక్ట్లీ ఎగ్జాంపుల్ చూడండి, హీ రైట్స్ అ లెటర్. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మోస్ట్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ క్వశ్చన్ ఓన్లీ విల్ బి ఆస్క్డ్ ఇన్ యువర్ ఎగ్జామ్. హీ రైట్స్ ఎ లెటర్, a letter is written by him. ఓకే, రైట్స్ ఏంటి? V1 ప్రెజెంట్ టెన్స్, అందుకే ఈజ్ వచ్చింది ఇక్కడ. ఓకే, సో హీ రైట్స్ ఎ లెటర్, ఏ లెటర్ ఈజ్ రిటన్ బై హిమ్. ఇంకొకటి చూడండి, షీ ఈజ్ రైటింగ్ అ లెటర్, ఎ లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై హర్. ఓకే, ఐఎన్జీ ఫామ్ ఉంటే బీయింగ్ రిటన్ అయిపోతుంది. ఓకే, పాస్ట్ టెన్స్ లో చూడండి, షీ రోట్ ఎ లెటర్. ఓకే, రోట్ అంటే V2 పాస్ట్ టెన్స్. సో షీ రోట్ ఎ లెటర్ ఎలా మారుతుంది? వాజ్ రిటన్ బై హర్, ఎ లెటర్ వాజ్ రిటన్ బై హర్. ఓకే, టైమ్ టేబుల్ ఫర్ FA2 ఎగ్జామ్. ఎస్ అనిరుద్, నెక్స్ట్ రేపటి నుంచి ఏపీ స్టూడెంట్స్కి FA2 ఎగ్జామ్స్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, షీ వాజ్ రైటింగ్ అ లెటర్. వాజ్ రైటింగ్ అంటే అది ఎలా చేంజ్ అవుతుంది? వాజ్ బీయింగ్ రిటన్. ఓకే, ఐఎన్జీ ఫామ్ ఉంటే అది బీయింగ్ గా మారిపోతుంది. ఓకే, సో రిమెంబర్ దీస్ రూల్స్ ఫర్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. వన్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ యూ విల్ బి గెటింగ్. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అంటే జస్ట్ యూజ్ బై. ఓకే, సో బై యూజ్ చేసి ఇఫ్ యూ హ్యావ్ V1, ఆల్ రైట్. సో V1 అంటే మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి V1ని? Yes, V1, if question lo V1 unte you have to use is, am or are. If question has V2, V2 ante past tense, question lo past tense unte that will become was or were. Okay, and you have to connect like use by in the passive voice. Fine. Okay, so next let's see about some question tags. ఓకే, క్వశ్చన్ ట్యాగ్స్ చాలా ఈజీ నాన్న. క్వశ్చన్ ట్యాగ్లో ఏమి ఉండవు. సో ఇక్కడ జస్ట్ ఫ్యూ రూల్స్ మీరు ఫాలో చేస్తే క్వశ్చన్ ట్యాగ్ పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసుకుంటారు అండ్ ఈజీలీ యూ విల్ గెట్ 2 మార్క్స్. సో క్వశ్చన్ ట్యాగ్ చూడండి, సపోజ్ ఒక సెంటెన్స్ ఇక్కడ, వి ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ వేదాంతు. సో క్వశ్చన్ ట్యాగ్ ఏమొచ్చింది ఇక్కడ? ఆర్ఎంట్ వి. ఓకే, సో ఇది ఎలా అయింది అంటే, if you have are in the question that will become are not. Okay, aren't we. Question లో not లేకపోతే అక్కడ క్వశ్చన్ ట్యాగ్ అంటే సెంటెన్స్ లో నాట్ లేకపోతే క్వశ్చన్ ట్యాగ్ లో యూ హ్యావ్ టు యాడ్ నాట్. ఒకవేళ సెంటెన్స్ లో నాట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ లో నాట్ రాదన్నమాట. ఓకే, సింపుల్ ఫస్ట్ రూల్ ఇది. సో ఆర్ అంటే యూ హ్యావ్ టు క్వశ్చన్ ట్యాగ్లో మీరు యాడ్ చేసేది ఏంటి? నాట్, ఆర్ నాట్, ఆరెంట్. ఓకే, సో వీఆర్ స్టూడెంట్స్ ఆఫ్ వేదాంతు, ఆరెంట్ వి క్వశ్చన్ మార్క్. ఓకే, ఇంకొకటి చూద్దాం, షీ హ్యాజ్ అ కార్, హ్యాజంట్ షీ. ఓకే, సింపుల్. హ్యాజ్ ఉంటే జస్ట్ నాట్ యాడ్ చేసి హ్యాజంట్ షీ చేసేయండి. ఇంకొకటి చూడండి, షీ డెంట్ గో టు స్కూల్. ఇక్కడ ఏమైంది? క్వశ్చన్లోనే అంటే సెంటెన్స్లో నాట్ వచ్చింది, అందుకే మీరు క్వశ్చన్ ట్యాగ్లో నాట్ యూ షుడ్ నాట్ యూజ్. ఓకే, సో ఇక్కడ డిడ్ షీ అని క్వశ్చన్ ట్యాగ్ అనమాట. గాట్ ఇట్? సో షీ డెంట్ గో టు స్కూల్, డిడ్ షీ. కానీ ఇక్కడ హ్యాజ్ అ కార్, హ్యాజ్ నాట్, హ్యాజంట్. ఓకే, బట్ దేర్ ఈస్ వన్ ఎక్సెప్షన్. సపోజ్ ఇక్కడ చూడండి, నాని బ్రాట్ అ న్యూ హౌస్. ఇక్కడ డింట్ హీ ఎందుకు వచ్చింది? సో ఎప్పుడైనా సెంటెన్స్లో V2 ఉంటే, V2 అంటే పాస్ట్ టెన్స్. ఓకే, డైరెక్ట్ పాస్ట్ టెన్స్ వర్బ్ ది పాస్ట్ టెన్స్ ఉంటే యూ హ్యావ్ టు యూజ్ డింట్ హీ ఆర్ డింట్ షీ లైక్ దాట్. ఓకే, ఆర్ డజంట్ హీ, డజంట్ షీ లైక్ దాట్. సరేనా? గాట్ ఇట్? మార్నింగ్ క్లాస్ కావాలా? సైరా బేగం పారాగ్రాఫ్ రైటింగ్ చూపియండి మ్యామ్. ఓకే, కంబైనింగ్ సెంటెన్స్ చెప్పండి. సరే నాన్న, కొన్ని చెప్తాను నాన్న. ఐ విల్ ట్రై టు కవర్. ఓకే, వాట్ ఎవర్ వీ కెన్ కవర్ ఇన్ 1 hour.
I like editing because I am an editor. Rakesh editor? Okay, that's good. Yes, Ajay. So here అర్థమైంది కదా, హ్యాస్ ఉంటే హ్యాజన్ షీ అయిపోతుంది, డిడ్ నాట్ ఉంటే డిడ్ షీ అవుతుంది. బట్ ఇఫ్ వీ హ్యావ్ వన్ పాస్ట్ టెన్స్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే అది డింట్ హీ డింట్ షీ అలా చేంజ్ అయిపోతుంది. ఓకే, సో డింట్ హీ ఆర్ డింట్ షీ, లేకపోతే డజంట్ హీ ఆర్ డజంట్ షీ కూడా రావచ్చు. డజ్ ఎప్పుడు రావాలి, డింట్ అండ్ డజంట్ ఎప్పుడు రావాలంటే ఇఫ్ ద వర్డ్ డైరెక్ట్ వర్డ్ మనకు ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉంటే డజంట్ రావాలి అక్కడ. ఇప్పుడు డైరెక్ట్ వర్డ్ మనకు V2 అంటే పాస్ట్ టెన్స్లో ఉంటే అప్పుడు డింట్ హీ అని డింట్ షీ అని వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? లెట్ మీ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. సో ఇలా వర్డ్ ఉంటే డైరెక్ట్ వర్డ్ ఉంటే ఓకే, వర్వ్ ఇక్కడ బ్రాట్, నాని బ్రాట్ అండ్ న్యూ హౌస్. బ్రాట్ అనేది ఇక్కడ వర్వ్ కదా, సో డైరెక్ట్ వర్వ్ ఉన్నప్పుడు ఆ వర్వ్ ప్రెజెంట్ టెన్స్లో ఉందా పాస్ట్ టెన్స్లో ఉందా అది చెక్ చేయండి. ప్రెజెంట్ టెన్స్లో ఉంటే డజంట్ హీ, పాస్ట్ టెన్స్లో ఉంటే డింట్ హీ. ప్రెజెంట్ టెన్స్లో ఉంటే డజంట్ హీ అండ్ పాస్ట్ టెన్స్లో ఉంటే డింట్ హీ. ఓకే, సో that was about question tag. Okay, so question tag, active passive, reported speech, కొన్ని రూల్స్ గుర్తుపెట్టుకోండి for tomorrow's exam. And now we can see this one, letter writing. Okay, and tenses are very important for editing. Okay, so tenses అంటే V1 V2 V3 అంటే ఇవి ఏంటి అసలు? V1 V2 V3 అంటే, so suppose here you have ఒక నిమిషం. సో గో, వెంట్, గాన్. ఓకే, సో దిస్ ఇస్ V1 V2 V3 అంటే ప్రెజెంట్, పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో టెన్సెస్ కరెక్ట్గా ఉందా లేదా అది కూడా చెక్ చేస్తారు నాన్న ఇన్ ఎడిటింగ్. ఓకే, ఎడిటింగ్ మోస్ట్లీ యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్ ఓన్లీ. టెక్స్ట్ బుక్ నుంచి పారాగ్రాఫ్స్ ఇస్తారు. ఓకే, సపోజ్ వాట్ ఎవర్ చాప్టర్స్ యూ హ్యావ్ ఫర్ SA-1, ఆ SA-1 చాప్టర్స్లో కొన్ని ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్ ఆర్ దేర్. సో ఆ పారాగ్రాఫ్స్ డైరెక్ట్ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్ అనమాట, డైరెక్ట్ పారాగ్రాఫ్సే ఇస్తారు. ఓకే, ఇప్పుడు మీకు ఒకటి చూపించాను కదా, చూడండి. స్టార్టింగ్లో ఐ షోడ్ యూ ద డిస్కోర్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్కోర్సెస్, సెట్ 1 అండ్ సెట్ 2. ఓకే, సో మోస్ట్లీ ఇది ఉంది కదా మేజర్ డిస్కోర్స్లో ఇంటర్వ్యూ, డిస్క్రిప్షన్, కన్వర్సేషన్, నేరేషన్, ఇవి ఇన్ టెక్స్ట్ క్వశ్చన్ అనమాట. టెక్స్ట్ బుక్ నుంచి స్టోరీస్, ఫ్రమ్ ద స్టోరీస్ లెసన్స్ ఓన్లీ దే విల్ టేక్ పారాగ్రాఫ్స్. కానీ ఇవి లెటర్ రైటింగ్, స్పీచ్, ఎస్సే, బయో స్కెచ్, ఇది మోస్ట్లీ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ లైక్ అవుట్ ఆఫ్ ది టెక్స్ట్. ఓకే, ఓకే, సో లెట్స్ సీ letter writing once. So many of you requested for this. Okay, chala request. So this is a requested topic anamata, letter writing. Shivratan, hi Shivratan, good evening. I am not ignoring anybody, Nana. Okay, ma'am, SA-1 marks will be counted or not in our final boards? Ishwar, మార్క్స్ కౌంట్ అయినా అవ్వకపోయినా ఎగ్జామ్స్ మంచిగా రాయాలి కదా మనం. ఓకే ఈశ్వర్, సో ఫస్ట్ యూ రైట్ టుమారోస్ ఇంగ్లీష్ ఎగ్జామ్, దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్. ఓకే ఈశ్వర్. భాగ్యలక్ష్మి, ఎస్. సో లెటర్ రైటింగ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెటర్ రైటింగ్ ఆర్ దేర్ యాక్చువల్లీ? సి లెటర్ రైటింగ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ ఒకటే కాదు, హిందీలో, తెలుగులో, ఓకే లాంగ్వేజెస్ అంటేనే లెటర్ రైటింగ్. అండ్ అది కూడా 10 మార్క్స్ టీఎస్ బోర్డ్లో ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్లో యూ విల్ బి గెట్టింగ్ లెటర్ రైటింగ్ ఫర్ 10 మార్క్స్. ఓకే, సో ఇది మీరు సరిగా నేర్చుకుంటే, అండ్ మోస్ట్లీ లెట్ మీ టెల్ యూ, మేజర్ డిస్కోర్స్లో 90% లెటర్ రైటింగ్ అడుగుతారు. చాయిస్ ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్. ఇంటర్నల్ చాయిస్లో ఒక్క క్వశ్చన్ ఖచ్చితంగా లెటర్ రైటింగ్ క్వశ్చన్నే. సో ఇది మీరు సరిగా ప్రాక్టీస్ చేస్తే, ఓకే మంచిగా ఇది ప్రాక్టీస్ చేస్తే ఈజీలీ 10 పాకెట్స్ విల్ బీ ఇన్ యువర్ 10 మార్క్స్ విల్ బీ ఇన్ యువర్ పాకెట్స్. ఓకే, సో లెటర్ రైటింగ్ నాట్ ఓన్లీ ఫర్ బోర్డ్ ఎగ్జామ్, నెక్స్ట్ ఇంటర్మీడియట్లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది కదా, అక్కడ కూడా మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో కరెక్ట్ ఫార్మాట్, లెటర్ రాసిన ముందు లెటర్కి ఒక కరెక్ట్ ఫార్మాట్ ఉంటుంది కదా, ఎస్ ఆర్ నో? మీరు ఒకవేళ ఆ లెటర్ని కరెక్ట్ ఫార్మాట్గా రాసారంటే జస్ట్ 2 మార్క్స్ ఫర్ ద ఫార్మాట్.
ఇప్పుడు మీకు లాంగ్వేజ్ రాదు, ఇంగ్లీష్ రాదు, గ్రామర్ రాదు, జస్ట్ కానీ మీరు ఫార్మాట్ రాశారు లెటర్ది, యూ ఆర్ గెటింగ్ 2 మార్క్స్ ఇన్ దాట్. అంటే ఒకవేళ చెప్తున్నాను. ఓకే, దెన్ అప్రోప్రియేట్ ఐడియా ఆర్ లాంగ్వేజ్ యూస్ చేస్తే 4 మార్క్స్ ఫర్ దాట్. గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్, మీ సెంటెన్సెస్ గ్రామటికలీ కరెక్ట్ ఉందా లేదా అది మీరు ఒకసారి చూడండి. ఓకే, ఎందుకంటే 2 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ గ్రామటికలీ కరెక్ట్ ఉందా లేదా. అంటే టెన్సెస్, మోస్ట్లీ టెన్సెస్ చెక్ చేస్తారు. సో టెన్సెస్ని సరిగా మీరు ఒకవేళ జస్ట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఓకే, ఇంకొకటి ఏంటంటే పంక్చువేషన్ అంటే ఇప్పుడు లెటర్లో ఎక్కడ కామా పెట్టుకోవాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి. ఓకే, సో వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ డియర్ డాడీ, సో డాడీ తర్వాత కామా పెట్టుకోవాలి. సో కరెక్ట్ పంక్చువేషన్ ఉందా లేదా దానికోసం 2 మార్క్స్. క్యాన్ యూ జస్ట్ ఇమాజిన్. ఓకే, సో పంక్చువేషన్, గ్రామటికలీ కరెక్ట్, ఇంకా ఏంటంటే ఫార్మాట్. సపోజ్ కరెక్ట్ ఫార్మాట్ అండ్ పంక్చువేషన్ మీరు రాసేస్తే మీకు 4 మార్క్స్ వస్తుంది లెటర్లో. ఓకే, అండ్ కొంచెం మీరు ఆ ప్యాటర్న్లో లాంగ్వేజ్ యూస్ చేసి రాసేస్తే ఇంకో 4 మార్క్స్ విల్ బీ అలాటెడ్. ఓకే, సో ఈజీలీ నేను చెప్పేది ఏంటంటే 9.5 యూ కెన్ స్కోర్ ఈజీలీ ఇన్ లెటర్ అవుట్ ఆఫ్ 10. ఓకే, సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్? ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. ఓకే, ఫార్మల్ లెటర్స్ మీనింగ్ ఏంటి? ఫార్మల్ లెటర్స్ అంటే దే ఆర్ పర్సనల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఒఫీషియల్ లెటర్. ఓకే, ఎక్కువ అంటే 10th క్లాస్లో మీకు ఎక్కువ అడిగేది ఇన్ఫార్మల్ లెటర్స్ అనమాట. కానీ కొన్నిసారి ఫార్మల్ లెటర్స్లో లెటర్ టు ఎడిటర్, ఓకే, క్యాన్ బి ఆస్క్డ్ ఆల్సో. సో లెటర్ టు ఎడిటర్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇన్ఫార్మల్ లెటర్ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైనా లెటర్ రాసినప్పుడు లెటర్ రైటింగ్కి ఒక జనరల్ ఫార్మాట్ ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ దట్ జనరల్ ఫార్మాట్? ఫస్ట్ అయితే ప్లీజ్ అండ్ దిస్ ఈస్ ద రిక్వెస్ట్, ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద స్టూడెంట్స్, ప్లీజ్ రైట్ ద లెటర్ ఇన్ 1 full page. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఆర్ ఏదో క్వశ్చన్ రాసినప్పుడు హాఫ్ పేజ్లో ఆ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. సో హాఫ్ పేజ్ ఉన్నప్పుడు డోంట్ రైట్ ఆర్ డోంట్ స్టార్ట్ ద లెటర్ ఫ్రమ్ దట్ హాఫ్ పేజ్. ఓకే, సో లెటర్ రైటింగ్, ఒక లెటర్ అయితే ఫుల్ 1 పేజ్లో ఉండాలి. అండ్ పెన్సిల్తో ఆ 1 పేజ్ లెటర్ రైటింగ్ని మీరు ఇట్లా మార్జిన్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ట్రై టు ఫినిష్ ద లెటర్ ఇన్ 1 complete పేజ్. అంటే హాఫ్ పేజ్లో సగం, ఇంకొక నెక్స్ట్ పేజ్లో సగం, అట్లా ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దాట్ ఇఫ్ యూ రైట్ ద ఎంటైర్ లెటర్ ఇన్ 1 పేజ్, దట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఓకే, సో గుడ్ పేపర్ ప్రెజెంటేషన్ అనమాట. ఓకే, క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే, క్వశ్చన్ పేపర్ చూద్దాం నాన్న, మార్నింగ్ ఒకవేళ పాసిబుల్ అయితే చేసుకుంటాం. మ్యామ్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ఐ వాంట్ టు కాంటాక్ట్ యూ, విల్ యూ కంటిన్యూ క్లాసెస్ డైలీ? Yes, Pratap, I will have daily classes. All the teachers will have daily classes. Okay. And you people can contact me on Telegram. Not only me, you can contact all the teachers through Telegram. So, na ID ochesi Sunaina _S. Okay. So, Devilal sir aina, Gayatri ma'am aina, Uma ma'am, or Shrikant sir, anybody you can contact through Telegram. Dan kosam you all have to join the Telegram channel. Telegram channel ela join avali? Link vachesi description lone untundi. So official 8, 9, 10 Telegram channel link just click cheyandi and join the Telegram channel. Akkada members lo you can search the teachers and you can contact them for any kind of doubts. Okay. So first thing entante write the entire letter in 1 page. లెటర్ రాసినప్పుడు ప్లేస్ అండ్ డేట్ ఖచ్చితంగా ఉండాలి. సాల్యుటేషన్ విల్ బి దేర్. స్టార్టింగ్లో ఒక సాల్యుటేషన్, ఎండింగ్లో ఇంకొక సాల్యుటేషన్. స్టార్టింగ్ సాల్యుటేషన్ అంటే ఇప్పుడు గ్రీటింగ్స్, ఓకే, డియర్ ఫ్రెండ్, డియర్ అక్క, డియర్ మమ్మీ అలా రాస్తారు కదా. దెన్ 3 paragraphs షుడ్ బి దేర్, డిఫరెంట్ 3 paragraphs. ఓకే, అంటే మొత్తం అది బాడీ ఆఫ్ ద లెటర్ అనమాట. సో బాడీ ఆఫ్ ద లెటర్ని మీరు ఇట్లా గిజిబిజిగా మొత్తం ఒక్క పారాగ్రాఫ్లో రాయకూడదు. 3 different paragraphs must be there. ఓకే, 3 different paragraphsలో లెటర్ బాడీ రాసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా మీరు ఏ డిస్కోర్స్ రాసినప్పుడు డిస్కోర్స్ అంటేనే నీట్నెస్. ఓకే, సో వాట్ ఎవర్ డిస్కోర్స్ యు ఆర్ రైటింగ్, మేజర్ డిస్కోర్స్ కానీ మైనర్ డిస్కోర్స్ కానీ, ఆ డిస్కోర్స్
చాలా నీట్గా ఉండాలి. ఓకే, సో దాట్ ఆల్సో క్యారీ సమ్ మార్క్స్. ఓకే, అండ్ జస్ట్ మీరు ఈ ఫార్మాట్ రాసి అండ్ జస్ట్ బాడీలో కొంచెం మ్యాటర్ రాసేస్తే ఇక్కడే 6 to 7 మార్క్స్ మీకు వస్తుంది నాన్న. ఫుల్ మార్క్స్ 9.5 కావాలంటే కొంచెం మంచిగా దాన్ని ప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, ఇన్ఫార్మల్ లెటర్ అంటే వెన్ ఎవర్ వీ రైట్ లెటర్ టు ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, అది ఇన్ఫార్మల్ లెటర్ అనమాట. సో ఇన్ఫార్మల్ లెటర్లో మనం పర్సనల్ థాట్స్ని వీ ఆల్వేస్ కన్వే. ఓకే, సో ఇన్ఫార్మల్ లెటర్స్ని పర్సనల్ లెటర్స్ కూడా అంటారు అందుకే. సో లాంగ్వేజ్ షుడ్ బి వెరీ క్యాజువల్ లాంగ్వేజ్. ఓకే, అంత టు ది పాయింట్ షార్ట్గా ఉండకుండా వీ కెన్ రైట్ ఇట్ లిటిల్ ఎలాబరేట్గా. ఇన్ఫార్మల్ లెటర్స్ ఇప్పుడు సపోజ్ ఏదో ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి, సపోజ్ మీ ఇంట్లో యూ హ్యావ్ మ్యారేజ్ ఆఫ్ యువర్ బ్రదర్, సో టు ఇన్వైట్ యువర్ రిలేటివ్ ఫర్ దాట్ ఇన్విటేషన్ కోసం ఇన్ఫార్మల్ లెటర్ రాయొచ్చు. ఏదైనా సపోజ్ యూ విల్ బికమ్ ద టాపర్ ఆఫ్ స్టేట్, ఓకే, నెక్స్ట్ ఇయర్ స్టేట్ టాపర్ అయినప్పుడు ఆ అచీవ్మెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మీరు లెటర్ ఇన్ఫార్మల్ లెటర్ రాయొచ్చు. ఆర్ ఏదైనా గుడ్ న్యూస్ ఆర్ సాడ్ న్యూస్ ఉన్నప్పుడు కూడా ఇన్ఫార్మల్ లెటర్ రాస్తారు. ఓకే, సో ఇన్ఫార్మల్ లెటర్లో ఒక ఫార్మల్ సాల్యుటేషన్ అస్సలు యూ షుడ్ నాట్ మేక్ అ ఫార్మల్ సాల్యుటేషన్. సాల్యుటేషన్ అంటే ఏంటి? డియర్ అలా చెప్తారు కదా. ఓకే, స్టార్టింగ్లో గ్రీటింగ్స్ ఇస్తారు కదా. సో డియర్ మామ్, డియర్ ఆంటీ ఆర్ డియర్ ఫ్రెండ్, డియర్ కజిన్, ఈవెన్ యూ కెన్ రైట్ డియర్ అక్క, డియర్ అమ్మ, డియర్ నానమ్మ, అలా కూడా మీరు రాసుకోవచ్చు. డియర్, డియరెస్ట్ యూజ్ చేసి ఇన్ఫార్మల్ వేలో యూ హ్యావ్ టు రైట్. ఓకే, ఫైన్. సో దిస్ ఇస్ ద ఫార్మాట్ ఫార్ ఇన్ఫార్మల్ లెటర్. ఫార్మాట్ చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో యూ షుడ్ రైట్ ప్లేస్ అండ్ దెన్ డేట్. ఓకే, ప్లేస్ రాసినప్పుడు సపోజ్ ఇఫ్ యూ రైట్ హిమాయత్ నగర్, ఒక కామా పెట్టుకోండి. తర్వాత రైట్ డౌన్ హైదరాబాద్, దెన్ పుట్ అ ఫుల్ స్టాప్. ఓకే, సో హిమాయత్ నగర్ తర్వాత ఒక కామా, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పంచువేషన్. హైదరాబాద్ తర్వాత ఒక ఫుల్ స్టాప్, ఇది ఇంకొక ఇంపార్టెంట్ పంచువేషన్. ఓకే, అది రాసిన తర్వాత డియర్ ఫ్రెండ్, ఫ్రెండ్ పేరు ఆర్ డియర్ అమ్మ, డియర్ నాన్న, ఏదో ఒకటి రాసిన తర్వాత ఒక కామా. ఓకే, దెన్ రైట్ ద బాడీ ఆఫ్ ద లెటర్ ఇన్ 3 different paragraphs. లాస్ట్లో yours lovingly అంటే సాల్యుటేషన్, yours lovingly, yours affectionately అలా రాసి నేమ్ అండ్ అడ్రస్ షుడ్ బి రిటర్న్. సో కొన్ని స్కూల్స్లో ఈ లాస్ట్ సాల్యుటేషన్ ఏమో రైట్ సైడ్ రాయమంటున్నారు, కొన్ని స్కూల్స్లో ఏమో లెఫ్ట్ సైడ్ రాయమంటున్నారు. సో యూ జస్ట్ సీ మీ స్కూల్లో ఎలా చెప్పారు మీరు అది ఫాలో అవ్వండి. ఓకే, అంటే ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారం ఇట్ వాజ్ రైట్ సైడ్, బట్ న్యూ ప్యాటర్న్ ప్రకారం నౌ దే ఆర్ రైటింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఓకే, గాట్ ఇట్? సో ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఫస్ట్ సెండర్ నేమ్ అండ్ అడ్రస్ ఉండాలి. సో పైన అడ్రస్ రాస్తున్నాము కదా, ఎవరి అడ్రస్? మన సెండర్ అడ్రస్. ఓకే, దెన్ డేట్, తర్వాత సాల్యుటేషన్ ఆర్ గ్రీటింగ్స్, తర్వాత ఇంట్రడక్షన్ అంటే లెటర్లో లెటర్ బాడీలో ఫస్ట్ వై యు ఆర్ రైటింగ్ దట్ లెటర్ అది అక్కడ రాయండి. దెన్ బాడీ ఆఫ్ ద లెటర్, కన్క్లూజన్, క్లోజింగ్ సాల్యుటేషన్, లాస్ట్లో సిగ్నేచర్, ఇంకా మీ పేరు. ఓకే, డేట్ రాసినప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ ప్యాటర్న్సే ఫాలో అవ్వాలి మీరు. ఓకే, సో డేట్ రాసినప్పుడు సపోజ్ దిస్ ఈస్ ద ప్యాటర్న్ యూ షుడ్ ఫాలో ఫర్ డేట్. వాట్ ఈస్ టుమారోస్ డేట్? 28th October. Okay, so you can write 28th October 2024 or మీరు ఇలా కూడా రాసుకోవచ్చు 28/10/2024. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. నిఖిల, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో చెప్పాను కదా, యాక్టివ్ ప్యాసివ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్, సింపుల్ కంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్, ఇవేనా ఇదే అడుగుతారు. సో కొన్ని ట్రిక్స్ బేసిక్స్ చెప్పాను, అది ఫాలో అవ్వండి. ఓకే, అండ్ ఇక్కడ డియర్ మామ్ ఆర్ డియరెస్ట్ అక్క ఆర్ మై డియర్ అలా మీరు సాల్యుటేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ బాడీ ఆఫ్ ది లెటర్ రాసినప్పుడు ఆల్వేస్ యూ షుడ్ స్టార్ట్ ద లెటర్ విత్ సమ్ ఇంట్రడక్షన్, అంటే వై యు ఆర్ రైటింగ్ ద లెటర్ అని. ఓకే, అది ఫస్ట్ రాయండి. సపోజ్ యు ఆర్ రైటింగ్ ద లెటర్ ఫర్ యువర్ సిస్టర్స్ మ్యారేజ్ ఇన్విటేషన్, అప్పుడు 2-3 లైన్స్లో మ్యారేజ్ గురించి చెప్పండి. ఓకే, తర్వాత ఇన్విటేషన్ ఇచ్చి అడ్రస్, వెన్యూ ఆర్
డ్రెస్ కోడ్ ఏమైనా ఉంటే అది చెప్పండి. ఓకే, సో 3 paragraphs మస్ట్ బి దేర్ వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ వన్ ఇన్ఫార్మల్ లెటర్. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, సో ఫస్ట్ పారాగ్రాఫ్లో మీరు ఏం రాస్తారు? యూ విల్ ఆస్క్ అబౌట్ దేర్ వెల్బీయింగ్, మీరు ఎలా ఉన్నారు, అండ్ యూ కెన్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఎస్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అట్ దిస్ ఎండ్ ఆల్సో. ఓకే, అది జస్ట్ ఏమంటారు, లైక్ ఆస్కింగ్ అబౌట్ దేర్ వెల్బీయింగ్. సెకండ్ పారాగ్రాఫ్లో మీరు రాసేది ఏంటంటే వై యు ఆర్ రైటింగ్ ద లెటర్, అసలు లెటర్ ఎందుకు రాస్తున్నారు ఆ టాపిక్ ఉండాలి సెకండ్ పారాగ్రాఫ్లో. ఓకే, థర్డ్లో మీరు లైక్ మెయిన్ బాడీ అనమాట, క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ వాట్ ఇట్ ఈస్ ఆస్క్డ్ అబౌట్, ఆ మెయిన్ బాడీని రాసేయండి. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్ షుడ్ బి దేర్. క్లోజింగ్ సాలిటేషన్లో ఇన్ఫార్మల్ లెటర్ రాసినప్పుడు యోర్స్ అఫెక్షనేట్లీ, విత్ లవ్, యోర్స్ లవింగ్లీ, ఓకే, అలాంటివి మీరు రాసుకోవచ్చు. సో దాట్స్ ఫర్ ఇన్ఫార్మల్ లెటర్స్. అండ్ ఎల్డర్స్కి ఒకవేళ లెటర్ రాసినప్పుడు వార్మ్ రిగార్డ్స్, కైండ్ రిగార్డ్స్, ఈ రిగార్డ్స్ వర్డ్ అనేది రావాలి వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ లెటర్ ఫర్ టు ఎల్డర్స్. ఓకే, ఫార్మల్ లెటర్లో ఏంటంటే సో ఒక స్పెసిఫిక్ స్ట్రిక్ట్ అండ్ స్పెసిఫిక్ ఫార్మాట్ అనమాట ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్ ఎక్కడ యూజ్ అవుతుంది? ఆఫీస్లో, స్కూల్స్లో, బిజినెసెస్లో. ఓకే, సో మోస్ట్లీ మీకు 10th క్లాస్లో అడిగేది ఏంటంటే లెటర్స్ ఆఫ్ అప్లికేషన్, లీవ్ అప్లికేషన్, ఆర్ లైబ్రరీ నుంచి బుక్స్ కావాలని దానికోసం అప్లికేషన్. ఓకే, సో ఫర్ దాట్ లెటర్ ఆఫ్ అప్లికేషన్ యూ కెన్ గెట్ అనదర్ వన్ ఇస్ ఎడిటర్. ఓకే, న్యూస్ పేపర్ ఎడిటర్ క్వశ్చన్, ఈ 2 రావచ్చు మీకు ఫార్మల్ లెటర్లో. సో లెటర్ రైటింగ్ ఖచ్చితంగా ఒక 2-3 లెటర్స్ ప్రాక్టీస్ చేయండి. ఈరోజు టుడే నైట్ ఓన్లీ యూ ప్రాక్టీస్. డెఫినెట్లీ ఒక లెటర్ అయితే మేజర్ డిస్కోర్స్లో ఖచ్చితంగా ఇంటర్నల్ చాయిస్లో ఒక లెటర్ రైటింగ్ ఉంటుంది, మోస్ట్లీ ఇన్ఫార్మల్ లెటర్, కానీ ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ ఫార్మల్ లెటర్ ఆల్సో. సో ఫార్మల్ లెటర్లో యూ హ్యావ్ టు స్టడీ లెటర్ ఆఫ్ అప్లికేషన్ అంటే లీవ్ అప్లికేషన్, రైటింగ్ లెటర్ టు యువర్ ప్రిన్సిపల్ ఫర్ లీవ్. ఓకే, లేకపోతే న్యూస్ పేపర్ ఎడిటర్కి లెటర్ రాస్తారు కదా. ఓకే, సో అలాంటి లెటర్స్ ఆర్ దేర్. గాట్ ఇట్? గాయత్రి మ్యామ్ టెలిగ్రామ్ ఐడి చెప్పండి. గాయత్రి పటేల్ అని ఉంటుంది నాన్న, ఒకసారి చెక్ చేయండి. రవి. ఓకే, శ్రేష్ఠ మార్నింగ్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేయమంటారా? నిఖిల ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో రిపోర్టెడ్ స్పీచ్ అండ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ స్టార్టింగ్లోనే చెప్పాను, ప్లీజ్ గో త్రూ దాట్ వన్స్. అవును, వివి గేమింగ్ స్టూడియో. అడ్రస్ మాత్రం రాయాలి నాన్న, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ బోత్ ద లెటర్స్. ఓకే, అవును, కామెడీ డాన్సర్ లెటర్లో లాస్ట్లో నేమ్ మీరు రాయొద్దు, ఏదో XYZ ఆర్ క్వశ్చన్లో నేమ్ ఉంటుంది కదా, సో ఆ నేమ్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ క్వశ్చన్లో నేమ్ లేదంటే ABC XYZ అలా రాసేయండి, డోంట్ రైట్ యువర్ నేమ్. ఓకే, తనీష్ టుమారో 5 to 7 క్లాస్ కావాలా? ఓకే, లాస్ట్లో నేమ్ రాయొద్దు. అవునవును, లాస్ట్లో నేమ్, లెటర్స్లో డోంట్ రైట్ యువర్ యాక్చువల్ నేమ్. ఒకవేళ క్వశ్చన్లో ఏదో ఒక నేమ్ ఇస్తారు కదా, ఇస్తే అదే నేమ్ రాయండి. నేమ్ ఇవ్వకపోతే ABC XYZ అలా రాసి వదిలేసేయండి. విష్ణు మ్యామ్ కర్సివ్ ఆర్ నార్మల్ హ్యాండ్ రైటింగ్, విచ్ ఎవర్ హ్యాండ్ రైటింగ్ యు ఆర్ కంఫర్టబుల్ విష్ణు, యూజ్ దాట్ హ్యాండ్ రైటింగ్ ఓన్లీ. ఇప్పుడు ఎగ్జామ్ మూమెంట్లో, లాస్ట్ మూమెంట్లో డోంట్ ట్రై న్యూ హ్యాండ్ రైటింగ్స్. ఓకే, అస్సలు అవసరం లేదు. సో వాట్ ఎవర్ కర్సివ్ రైటింగ్ ఆర్ స్ప్లిట్ రైటింగ్, వాట్ ఎవర్ యు ఆర్ యూజింగ్, మీ హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్గా ఉండాలని ఏమి కంపల్షన్ లేదు. మీ హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటే సరిపోతుంది, మీ పేపర్ నీట్గా కనపడుతుంది అంతే. ఓకే, లెజెండ్ ప్లీజ్ టేక్ క్లాస్ ఇన్ ద మార్నింగ్. మ్యామ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే, మిల్కీ హేటర్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, ఒక నిమిషం మ్యామ్. లెటర్ ఎస్ లెటర్లో డేట్ ప్లేస్ లెఫ్ట్ సైడ్ రాయాలా? అదే కదా గంగాల. యాక్చువల్లీ ఓల్డ్ లెటర్ ప్యాటర్న్ వాజ్ రైట్ సైడ్లో డేట్ అండ్ ప్లేస్ రాయడం, కానీ ఇప్పుడు రీసెంట్గా న్యూ లెటర్ రైటింగ్ ప్యాటర్న్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో, లైక్ దే ఆర్ రైటింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఇప్పుడు CBSE స్కూల్స్కి అదే ప్యాటర్న్ నడుస్తుంది. ఓకే, రైటింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్.
అంటే ఓల్డ్ ప్యాటర్న్ వాజ్ డేట్ అండ్ నేమ్ని రైట్ సైడ్ రాయడం, మళ్ళీ సాల్యుటేషన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్. అయితే ఇది ఒక చాలా పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. మీ స్కూల్లో ఎలా చెప్పారో మీరు అది ఫాలో అవ్వండి. ఓకే, మీ టీచర్ ఎలా చెప్పారో ఆ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. ఓకే, అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు లెటర్ రాసినప్పుడు ఐ రోట్ ఎవ్రీథింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, కానీ కొన్ని స్కూల్స్లో రైట్ సైడ్ డేట్ అండ్ ప్లేస్ రాయమంటారు. సో వాట్ ఎవర్ యువర్ టీచర్ హ్యాస్ టోల్డ్ యూ అది ఫాలో అవ్వండి, జస్ట్ ఆ డేట్ అండ్ ప్లేస్కి. ఓకే, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ యశ్వంత్ స్టార్టింగ్లోనే చెప్పాను, ఒకసారి లైవ్ సెషన్ అయిపోయిన తర్వాత ప్లీజ్ సీ దాట్. ఓకే యశ్వంత్, అందరికీ మార్నింగ్ క్లాస్ అంటే బాగా ఇష్టమా? అందరు మార్నింగ్ క్లాస్ అడుగుతున్నారు. 5 AM కూడా క్లాస్కి రెడీగా ఉంటారు కదా మీరందరూ. ఓకే ఓకే, చలో. సో వీ కెన్ ర్యాప్ ద సెషన్ హియర్. ఐ టోల్డ్ యూ అబౌట్ లెటర్ రైటింగ్ డిస్కోర్స్లో. ఓకే, ఇంకొకటి ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను నాన్న, డిస్కోర్స్ ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దాట్. ఎందుకంటే ఈజీలీ యూ కెన్ గెట్ 20 మార్క్స్. డిస్కోర్సెస్ అంటే 20 మార్క్స్ కదా. 80 పేపర్ క్వశ్చన్ పేపర్లో 20 మార్క్స్ ఆర్ ఫర్ డిస్కోర్సెస్ ఓన్లీ. సో మేజర్ డిస్కోర్స్ 10 మార్క్, మైనర్ డిస్కోర్స్ 10 మార్క్. ఓకే, సో మైనర్ డిస్కోర్స్లో 5+5 2 క్వశ్చన్స్ అడుగుతారు. వెరీ ఈజీ, జస్ట్ మీకు ఫార్మాట్ ఆర్ ప్యాటర్న్ తెలిసి ఉండాలి అంతే. ఇఫ్ యూ నో ద ప్యాటర్న్, జస్ట్ ఫర్ దట్ ప్యాటర్న్ ఓన్లీ యూ ఆర్ గెటింగ్ 2 మార్క్స్. ఓకే, సపోజ్ డైరీ ఎంట్రీ ప్యాటర్న్ మీకు తెలిసి ఉండాలి. ఎప్పుడైనా డిస్కోర్స్ మైనర్ డిస్కోర్స్ రాసినప్పుడు ఇట్లా 4 sides మార్జిన్ డ్రా చేయండి. అండ్ మేజర్ డిస్కోర్స్ రాసినప్పుడు ట్రై టు రైట్ ద మేజర్ డిస్కోర్స్ ఇన్ 1 single పేజ్. అంటే సగం సగం, హాఫ్ ఆఫ్ ది మేజర్ డిస్కోర్స్ ఇన్ 1 page, హాఫ్ వచ్చేసి నెక్స్ట్ పేజ్. అలా రాయకుండా ఒక్క పేజ్లో రాయడానికి ట్రై చేయండి. ఓకే, సో దట్ ఈస్ 1 పేపర్ ప్రెజెంటేషన్ టిప్ అనమాట. సో గ్రామర్లో మోస్ట్లీ 2 things విల్ బి దేర్ మెయిన్లీ ఇన్ గ్రామర్. ఒకటేమో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, క్వశ్చన్ నెంబర్ 13 ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇంకొకటి ఎడిటింగ్ ప్యాసేజెస్. ఓకే, సో ఎడిటింగ్ ప్యాసేజెస్లో మోస్ట్లీ దే విల్ బి టెస్టింగ్ యువర్ టెన్సెస్. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో యూ హ్యావ్ యాక్టివ్ ప్యాసివ్, రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ ఇన్ డైరెక్ట్, క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్కి రూల్స్ చెప్పాను కదా, అది ఒకసారి చూడండి. Then simple complex sentences. Okay, so try to cover this up. Okay, last year model paper Shrestha morning session lo kavala. Diary writing pattern chala simple ga untadi nana. So dear diary ani salutation pettandi. You should write the date. Diary entry lo date chala important. Dear diary rasi, you can write the entire body of the diary in 3 paragraphs again. Okay, or 2 paragraphs kaina rayandi. Last lo you should say like good night or bye to your diary. Okay, that is simple pattern anamata diary writing di. Reproduction lesson చెప్పండి సాయి దుర్గా. చెప్తాను నాన్న. ఇప్పుడు మీలో చాలా మంది రిక్వెస్ట్ పెట్టారు కాబట్టి దిస్ ఇస్ జస్ట్ ఏ రిక్వెస్టెడ్ వీడియో నాన్న. మీకు కొంచెం కొన్ని టిప్స్ చెప్పడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టేకెన్ అరేంజ్ దిస్ సెషన్. సో రేపటి నుంచి విల్ హ్యావ్ రెగ్యులర్ బయాలజీ క్లాసెస్. ఏపీ స్టూడెంట్స్కి FA2 క్లాసెస్ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. TS స్టూడెంట్స్కి కూడా బయో క్లాసెస్ స్టార్ట్ అవుతుంది, ఆల్ సబ్జెక్ట్స్. ఓకే, నైట్ చెప్తే అర్థం కాదా, మార్నింగ్ చెప్తే అర్థం అవుతుందా? సో ఈ క్లాస్ మార్నింగ్ ఉండాల్సిందేనా తనీష్? ఓకే, ప్రార్థన. ఎస్ బాయ్ నాన్న. ఓకే, సో ఇవి కొంచెం చూడండి మళ్ళీ వీడియో. సో క్వశ్చన్ ఇలానే ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇలా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్లో 6 questions ఉంటున్నాయి నాన్న. ఆ 6 questions గ్రామర్ క్వశ్చన్స్ అనమాట. యాక్టివ్ ప్యాసివ్, రిపోర్టెడ్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్ అవన్నీ. ఓకే ఫైన్. సో లెట్స్ మీట్ టుమారో ఈవినింగ్ in our bio class, and all of you write the exam well. All the best for your last paper. English is tomorrow is the last paper, right? So rep exam aipothe you all can relax. Okay, take a rest for 1 day and again next you should start your preparation. Okay, continuation undal nanna till your public final board exam. Okay, Kartikeya. Okay Kartikeya, can you just contact me on Telegram? I'll try to help you out with the doubt. Okay,
ఓకే ఓకే, నెక్స్ట్ టైం నుంచి నైట్ క్లాస్ కాకుండా మార్నింగ్ క్లాసే అరేంజ్ చేసుకోవాలి, అంతే కదా? ఎగ్జామ్ ముందు యూ వాంట్ మార్నింగ్ క్లాసెస్, అంతే కదా? ఓకే, సో ఇప్పుడు నాకు తెలిసింది మీకు మార్నింగ్ క్లాసెస్ కావాలి కాబట్టి విల్ డూ దట్, డోంట్ వరీ. టుమారో ఈవినింగ్ విచ్ టైమ్ ప్రతాప్? సో మై క్లాసెస్ టైమింగ్స్ వచ్చేసి 7 o'clock to 9 o'clock ఎవ్రీ డే. యూజువలీ ఐ విల్ బీ కమింగ్ లైవ్ అట్ 7 o'clock. ఓకే, సరే నాన్న, బాయ్ బాయ్ ఎవ్రీబడి, ఆల్ ది బెస్ట్. నిఖిల మ్యామ్ మోటివేషన్ ఇవ్వండి. మోటివేషన్ ఏం వద్దు నాన్న, యూ జస్ట్ వర్క్ హార్డ్ ఫర్ యువర్ పేరెంట్స్, దట్ ఈస్ ది ఓన్లీ మోటివేషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఒక్కసారి జస్ట్ గో అండ్ సీ యువర్ పేరెంట్స్ ఫేస్, వాళ్ళ ఫేస్ చూసి, అంటే ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇఫ్ యూ బీ ద టాపర్ ఆఫ్ యువర్ స్కూల్ ఆర్ చాలా మంచి మార్క్స్ తెచ్చుకుంటే 10th బోర్డ్ ఎగ్జామ్లో, హౌ హ్యాపీ దే విల్ బీ. ఎస్, సో పేరెంట్స్ అయితే చాలా సాక్రిఫైస్ చేసి ఉంటారు కదా పిల్లల కోసం, దాన్ని రీపే చేయడానికి వీ కెన్ నెవర్ రీపే ఆల్ దోస్ సాక్రిఫైసెస్. ఓకే, మనం ఎంత డబ్బులు ఇచ్చి అయినా ఏదైనా చేసి వీ కెన్ నాట్ రీపే ఆల్ దోస్ థింగ్స్, కానీ అట్లీస్ట్ వీ కెన్ బ్రింగ్ అ స్మైల్ ఆర్ సమ్ హ్యాపీనెస్ ఆన్ దేర్ ఫేస్. సో వర్క్ ఫర్ దాట్, దట్ ఈస్ ది ఓన్లీ మోటివేషన్. ఓకే నిఖిల, పేపర్ డిస్కషన్ రేపా? సరే నాన్న, చూస్తాను. 5 o'clock పేపర్ డిస్కషన్ ఒకవేళ వీలైతే విల్ ట్రై టు కండక్ట్ ఇట్. సో బాయ్ బాయ్ ఎవ్రీబడి, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్ అండ్ విల్ బి మీటింగ్ టుమారో.